నువ్వంటే నా కోడలికి ఎంత ఇష్టమో తన మొహం చూస్తేనే తెలిసిపోతుందిరా. తనకి నేనంటే అంత ఇష్టం లేదులే అమ్మా. లేకపోవడం ఏంట్రా? అదే ఇంతకుముందు లేదు కదా అంటున్నా. ఆ ఆడపిల్లలు అంతేరా, అంత తొందరగా బయటపడరు. కానీ ఒకరితో పెళ్లి అన్న తర్వాత ఆ ప్రేమని మనసులో పెట్టుకుని కాబోయే భర్త మీద తన ఇష్టాన్ని, ప్రేమని ఇదిగో ఇలా చూపిస్తుంటారు. నా మీద అంత ప్రేమ ఉంటుందిరా. ఉందని నేరుగా చెప్పేస్తారా ఏంటి? అంటే రామలక్ష్మి నాతో అంత క్లోజ్గా ఉండదు కదా. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకు అలాగే ఉంటారు. అంత త్వరగా మాట్లాడరు, సన్నిహితంగా ఉండరు. తన మనసులో మరొకరున్నారని తెలియక నువ్వలా మాట్లాడుతున్నావమ్మా. నాతో పెళ్ళని మీరనుకుంటున్నారు. తను మాత్రం ఆ శౌర్యగాడి ప్రేమలో ఉందమ్మా. ఆగండి, ఇందాక నాకు ఖర్చు ఇచ్చింది మీరేనా? కాదు, వెళ్ళండి. ఓర్ నాయను, తాగిన మత్తులు ఎవరిచ్చారో కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? ఎక్కడున్నారా? నేను మీకోసమే చూస్తున్నాను సార్. ఇందాక నాకు ఖర్చు ఇచ్చి ఆ మనిషిని వెతకమన్నారు కదా, ఆ మనిషిని చూశాను సార్. తీసుకున్నాడా? ఎక్కడున్నాడు? సార్ ఆ కూనర్ దగ్గర ఉన్నాడు సార్. వాడిని అంటే నా మీదకి రౌడీల్ని పంపించింది ప్రశాంత. వీడిని వీడి సంగతి తర్వాత చెప్తా.
మొత్తానికి వ్రతం బాగా జరిగినట్టే కదా. బాగా జరిగింది వదినా. నా కోడలు ప్రశాంత్ వెలిగించిన దీపం కోనెట్లో వదిలింది. ఇక మా ఇంట్లో దీపం వెలిగించడమే ఆలస్యం. అప్పుడే తొందరే ఉందిలే వదినా, నిదానంగా చేద్దాం. మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలి కదా అత్తయ్య. రామలక్ష్మిని కూడా నాతో తీసుకువెళ్ళాలి అంటే త్వరగా పెళ్లి చేసేయండి అని మా వాడి ఉద్దేశం. ఉన్న పళ్ళంగా పెళ్లి చేయలేం కదొదినా. మరెప్పుడు చేస్తారేంటి? నచ్చింది కదా అని వయసు అయిపోయాక చేస్తారా? చూడమ్మా, తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ మాట అన్నారు, బాగుంది. సరే సరే, వ్రతం పూర్తయింది కదా, ఇంటికెళ్ళి దీపం పెట్టి ఉపవాసం విరమించాలి కదా. అవునొదినా. పదండి, ఇంటికి బయలుదేరదాం. మేము బయలుదేరుతాం అన్నయ్య గారు. అలాగేనమ్మా. వెళ్ళొస్తా మావి గారు. మంచిది. వెళ్ళొస్తా అత్తయ్య. మంచిది బాబు. వెళ్ళొస్తా రామలక్ష్మి. బయలుదేరు. మంచిదమ్మా. అత్తయ్య, ఏంటత్తయ్య మీరు వాళ్ళు అడగగానే పెళ్లి చేస్తామనేస్తారు? చేయకుండా ఏం చేద్దామనే? మంచి సంబంధం వచ్చినప్పుడు చెయ్యాలి కదా. మగ పెళ్లి వాళ్ళు తొందరపడుతుంటే మనం ఆలస్యం చేస్తే ఎలా? ఎరా రఘు? సర్లే అమ్మా, నువ్వు చెప్పినట్టు చేద్దాం. పదండి. ఇప్పుడు కూడా నేను నీతోనే వస్తాను. రే, నా కాళ్ళను కరుణించి ఈసారికి అదిగో మీ నాన్నమ్మ ఒడిని పావనం చేయరా. సరే పదండి. రామా దా. పదండి. మోదర శ్యామల కుంతలాయ కటి ప్రభాతాంగజటాధరాయ ఈశ్వరాయ. గిన్నెలో ఉన్న హల్వా మొత్తం తినేసి ఏం తెలియనట్టు ఎందుకా వేషాలు? తిన. మరి మీరు మాత్రం తినలేదా ఏంటి? ఏమే, నాకు కడుపులో మాడిపోతుంటే నీకు తినిపించాల్సి వస్తుంది చూడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. తిను తిను తిను. పెట్టు. ఏంటి సీను అలా చూస్తున్నావు? తినిపించు.
ఒరేయ్ త్వరగా కానివరా, లేదంటే ప్లేటు ముందు కూర్చుని కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. నీకంటే నువ్వు బాగానే ఉన్నావు కదా, త్వరగా కానివరా. కానీ సీనయ్య తినిపించు. ఆద్య నువ్వు తినిపించు. అమ్మయ్యా, దేమో కానీ నీ మౌనాన్ని భరించలేదు బావా. నేను నీకు చెప్పేంత పెద్దదాన్నైతే కాదు, కానీ నేను కూడా ఆడపిల్లనే కదా బావా. ఒక ఆడపిల్ల బాధ ఇంకొక ఆడపిల్లకి అర్థమవుతుంది. ఆద్యని అర్థం చేసుకో, తను భరించలేదు. ఒకసారి వెళ్ళి మాట్లాడు. చెప్పు రామలక్ష్మి. ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశారు అంటే ఫోన్ ముందు పెట్టుకుని నా కోసమే ఎదురు చూస్తున్నారా సార్? నాకు తెలుసు సార్, మీ మనసుకి నా మనసునిచ్చిన దాన్ని. ఆ మనసు గురించి నాకు తెలీదా? సరే, ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. రానంటూనే గుడికి వచ్చినందుకు, దీపం వెలిగించను అని వచ్చి వెలిగించినందుకు, నన్ను బాధ పెట్టినందుకు థ్యాంక్స్ చెప్దామని. సరే, ఇప్పుడు నీ బాధ తీరింది కదా? అప్పుడే ఎక్కడ సార్? ఇంకా ఏంటి? ఉపవాసం విరమించాలంటే మీ చేత్తో నాకు ప్రసాదం తినిపించాలి. నేను తినిపించడం ఏంటి? సార్, తినిపిస్తేనే వ్రతం పూర్తయినట్టు. మా ఇంట్లో అందరూ అలానే చేశారు. అందరూ కలిసి తింటున్నారు. వాళ్ళు వేరు, మనం వేరు రామలక్ష్మి. ఎలా వేరు అవుతాం సార్?
మనం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం కదా. రామలక్ష్మి ఎందుకైనా ఫోన్ చేసింది? ఎప్పుడు ఆ విషయాలు తప్ప వేరే విషయాలేం ఉండవా? ప్రేమికుల మధ్య ఇంకా అంతకంటే ఏముంటాయి సార్? సార్ అవన్నీ వదిలేయండి, మీరు నాకు ప్రసాదం తినిపించాలి. మీరు వస్తారా? నాకు ఇప్పుడు కుదరదు. సరే, నన్నే రమ్మంటారా? ఈ టైంలో నువ్వెక్కడికి వచ్చేది? పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. నన్ను రావద్దంటారు, మీరు రారు. ఇప్పుడు ఎలా సార్? సార్, నాకు బాగా ఆకలేస్తుంది. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా. ఎందుకు నువ్వు చెప్పేది అర్థం చేసుకో. కామ్గా తినేసి పడుకో. అలా ఎలా తింటాను సార్? మీరు వచ్చి తినిపించండి, అప్పుడు తింటాను. రామలక్ష్మి, నా వల్ల కాదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. నాకు తెలుసులేండి సార్, మీకు అదేం ఇబ్బంది కాదు. నేనెక్కడ ఇబ్బంది పడతానేమోనని బాధపడుతున్నారు కదా. నువ్వెలా అయినా అనుకో రామలక్ష్మి, నేను రావడం మాత్రం కుదరదు. నేను వస్తానంటే కుదరదు అంటున్నారు, మీరు రానంటున్నారు. సరే కానివ్వండి సార్. థ్యాంక్స్, అర్థం చేసుకున్నందుకు. వెళ్ళి తిని పడుకో. హలో హలో హలో, తింటానని ఎవరు చెప్పారు? మరి రాత్రికి కుదరదు కాబట్టి ఉదయం మీ చేత్తో ప్రసాదం తినే వరకు నేను ఇలాగే ఉంటాను. అంటే ఇప్పుడు తినవా? ఎలాగో ఉదయం నుంచి ఉన్నాను కదా, రేపటి వరకు ఉంటాను. అది కూడా పుణ్యమే కదా సార్. అంటే తిండి తినకుండా పస్తులుంటావా? మరి అదే కదా ప్రేమ అంటే. ఇప్పటి వరకు ఇంత నిష్ఠగా ఉపవాసం ఉన్నది ఎందుకు? మన ప్రేమ కోసం. రేపు పెళ్ళయి మనం సంతోషంగా ఉండడం కోసం. పర్లేదు సార్, మీరేం టెన్షన్ తీసుకోకండి. మీరు తినిపించాకే నేను తింటాను, సరేనా? బాయ్ సార్. రామలక్ష్మి, నేను చెప్పేది చిన్న పోలికే లేదు ప్రేమ. నీకసలు నా కొడుకంటే ప్రేమ ఉందా? వాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? శ్రీను మీద నాకున్న ప్రేమ నిజం, తనతో కలిసి బ్రతకాలని అనుకోవడం నిజం. ఆద్య నీ మీదున్న కోపాన్ని భరించగలుగుతుందేమో కానీ నీ మౌనాన్ని భరించలేదు బాబు. ఎంతగా నవ్వు కరువైపోతే శ్రీను, ఏంటి శ్రీను, భోజనం చేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నీకోసం చూసి చూసి నువ్వు రాకపోయేసరికి నేనే భోజనం తీసుకొచ్చాను, తిను. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నా మీద కోపంతో నువ్వు తినకపోతే ఎలా శ్రీను? ఇదిగో తిను. నీ కళ్ళల్లో నా మీద కోపం తెలుస్తుంది, నీ కడుపులో ఆకలి నాకు తెలుస్తుంది. నన్ను అరవాలన్నా నీకు శక్తి కావాలి కదా శ్రీను, తిను. నా కోసం నీ ఆకలి చంపుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు శ్రీను. అవును, నా ఆకలిని నేనెందుకు చంపుకోవాలి?
నీకోసం నేను ఉపవాసం ఉన్నాను, నా కోసం నువ్వు ఉపవాసం ఉన్నావు. ఆకలి నీకే కాదు నాకు ఉంటుందని మర్చిపోయావా శ్రీను? మారిపోయాను అని నన్ను అంటున్నావు. ఇప్పుడు చెప్పు, మారింది నువ్వా నేనా?